అందరికీ నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. నా యొక్క వెబ్సైట్ www.telanganadeshamleader.com. సో ఈరోజు భారతదేశంలో 79వ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాము. సో దాని మూలంగా నేను చెప్పదలిది ఏంటంటే కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క 140 కోట్ల భారతీయులకు ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఆ ఛాలెంజెస్ ఏందనేది నేను చెప్తాను. సో 79 సంవత్సరాల క్రితము మన స్వాతంత్ర సమరయోధులు మనకు ఫ్రీగా ఈ భారతదేశం అప్పచెప్పారు. అండ్ మనము ఎంతో గర్వించదగిన విషయము. అండ్ మనం ఎంతో హోప్ పెట్టుకున్నాం అప్పుడు 1947లో. సో ఇప్పుడు మన దేశము జెండా ఎగురుతుంది. అండ్ మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యతలు ఉన్నాయి. సో ఆ బాధ్యతలు అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో నేనేమంటున్నానంటే ఈ 79వ స్వాతంత్ర వేడుకలు అనేది ఒక గుర్తుగా 1947 సంవత్సరమున వచ్చిందని గుర్తింపుగా జరుపుకున్న సందర్భం కాదు. ఇదొక మన బాధ్యత, ఇదొక మన డ్యూటీ. దేనికోసం అంటే మనము ఇంప్రూవ్ కావాలి డే టు డే. దట్ ఈస్ ద ఇంటెన్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఈరోజు స్వాతంత్ర దినం నాడు నేను 10 ప్రతి ఒక్క భారతీయులకు 10 బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు అనేది నిర్వహించాలి అర్జెంటుగా. ఇండియా మస్ట్ టేక్ టు ప్రొటెక్ట్ అవర్ నేషన్స్ ఫ్యూచర్. మన భారతదేశానికి ఫ్యూచర్ కావాలంటే ఈ 10 అనేది బాధ్యతలు నెరవేర్చాలి. ఫస్ట్, హోల్డ్ కరప్ట్ లీడర్స్ అకౌంటబుల్. సో మన రాజ్యాంగము బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ చేశారు. సో ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండి, కరప్షన్ లీడర్ ఉండి, వాళ్ళు కూడా జైలు నుండి కూడా ఎన్నో పోలీస్ కేసులు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఎలక్షన్స్లో నిలబడి పోటీ చేసి ఒక ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటరు, ఒక పిఎం కూడా అయ్యే స్వేచ్ఛ కలిగించిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్. సో ఆ యొక్క కాన్స్టిట్యూషన్ వల్ల ఏమైందంటే ఇప్పుడు ఆ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు పొలిటీషియన్స్ ఓటుకు నోటు అనేది ఇస్తారు. సో దానికి ప్రజలు బలైపోయారు. ప్రజలు కూడా డబ్బులు తీసుకొని ఓటేస్తారు. అందరి పార్టీలతోనే డబ్బులు తీసుకుంటున్నారు, ఓటేస్తారు. సో ఇది నేరం అని అందరికీ తెలుసు. కానీ ఈ విధంగా స్వేచ్ఛ అనేది స్వాతంత్రం వచ్చిన భారతదేశంలో ఇది ఒక ఆనవాయితీగా అయిపోయింది. సో ఇది ఇల్లీగల్ ల్యాండ్ సెటిల్మెంట్. ఇంకోటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, కరప్షన్ చేసి డబ్బు ఇచ్చేసి ఇల్లీగల్ ల్యాండ్ సెటిల్మెంట్స్ గెలిచిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఇల్లీగల్ ల్యాండ్ సెటిల్మెంట్స్ ఇప్పుడు కార్పొరేటర్ లెవెల్ నుంచి, ఎమ్మెల్యే లెవెల్ నుంచి, ఎంపీ లెవెల్ నుంచి ల్యాండ్ సెటిల్మెంట్స్ ఒక ఏరియాలో, ఒక జోన్లో ఒక ల్యాండ్ అమ్మాలన్నా, ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అమ్మాలన్నా ఈ కార్పొరేటర్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతము హైదరాబాద్లో తీసుకుంటే అన్నీ మన దేశంలో అన్నీ, జస్ట్ ఎగ్జాంపుల్గా హైదరాబాద్ తీసుకుందాం. సో అన్ని వాట్సాప్ గ్రూపు, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. ఎక్కడ ల్యాండ్ అమ్ముతుంది, ఎక్కడ అన్నీ ఉండి, సో దాన్ని కమిషన్ అనేది తీసుకుంటారు. సో ప్రజలారా నేనేం చెప్తున్నానంటే ఒక ల్యాండ్ అమ్మాలన్నా, ఇమూవబుల్ ప్రాపర్టీ అన్నాలన్నా, ఏదైనా లిటికేషన్ ఉన్నా దాని కోర్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీళ్ళతానికి పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీతోని డబ్బులు గుంజనేకి ప్రయత్నం చేస్తారు. సో ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ యాక్టివిటీ. సో రియల్ ఎస్టేట్ నెక్సస్ ఏమవుతుందంటే ఈ యొక్క డెమోక్రసీని
బస్టు పట్టించిండ్రంటే ఈ యొక్క పొలిటీషియన్ కరప్ట్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఇల్లీగల్ ల్యాండ్ సెటిల్మెంట్, పొలిటికల్ లీడర్స్ డెమోక్రసీని ఫుల్ భ్రష్టు పట్టించారు. అండ్ మీ యొక్క ప్రథమ బాధ్యత ఏంది యాజ్ ఎ సిటిజన్ పౌరుడుగా అంటే మీరు డిమాండ్ ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ యాక్షన్కు కంప్లైంట్ చేయాలి ఆల్ లెవెల్స్లో. ఈరోజు సెల్ ఫోన్ ఉంది, సో ఉన్నది కాబట్టి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT ఉంది, అది వచ్చేస్తుంది. ఫోన్ నంబర్, వెబ్సైట్ కానీ ఈమెయిల్స్ కానీ ఇమీడియట్గా కంప్లైంట్ చేయండి, మీరు ఈడీ యాక్షన్ తీసుకుంటారు. అర్థమైందా? సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఒక ప్రథమ బాధ్యత మీది. యు ఆర్ ద రెస్పాన్సిబుల్ సిటిజన్. మనకు భవిష్యత్తు, మన పిల్లలకి భవిష్యత్తు తెలాలంటే ఈ కరప్ట్ లీడర్స్ అకౌంటబుల్ అనేది నేననలేదు, ప్రధానమంత్రి పిఎం మోడీ గారు అన్నారు. సో దాని ఉద్దేశం బట్టి నేను మాట్లాడుతున్నాను. నెక్స్ట్ టెక్నాలజీ. మన మందుల తయారీలో మన దేశం ఎంతో మొదటి స్థానంలో ఉంది. చైనా ఉంది, ఇండియా ఉంది. సో నేను అనేది ఏంటంటే టెక్నాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హైదరాబాద్ ఉంది, 5,000 కంపెనీలు ఉన్నాయి ఫార్మా ఇండస్ట్రీస్. ఆంధ్రాలో ఉన్నాయి, 6,000 కంపెనీలు ఉన్నాయి. ఎంతో లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. ఫార్మా ఇండస్ట్రీస్ ఏంటంటే ఒక్కొక్క మాలిక్యూల్ కనిపెట్టాలి. ఆర్ఎండి రీసెర్చ్ చేయాలంటే మనుషులతోనే చేపిస్తారు ట్రయల్స్. దానికి టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, కానీ అది ప్రోగ్రామ్ ఎట్లా చేస్తేనే కరెక్ట్గా ప్రోగ్రామ్ చేస్తేనే కరెక్ట్ రిజల్ట్ చూపెడుతుంది. దానికి ఎక్స్పర్టైజ్ ఉండాలి. సో ఇంకోటి క్వాంటమ్ కంప్యూటర్ అని వచ్చింది. క్వాంటమ్ కంప్యూటర్ అంటే సౌదీ అరేబియా వాళ్ళు దీన్ని కనిపెట్టారు, అండ్ ఇది మన ఇండియాకు రాబోతుంది. క్వాంటమ్ కంప్యూటర్ వల్ల ఏంటంటే జస్ట్ ఒక కంప్యూటరు, ల్యాప్టాపు అండ్ చిప్పుగా, ఆ చిప్ కూడా బిలో 10,000 రూపీస్ ఉంటుంది. ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ చెప్తుంది. సో దీని మూలంగా ఏంటంటే ట్రయల్స్ ఆర్ఎండికి ఏళ్ళు పెట్టేది పట్టదు. ఇప్పుడు ఇక ఇమీడియట్గా కరెక్ట్ రిజల్ట్స్, అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. సో టైం కన్జ్యూమ్. ఇప్పుడు ఒక్కొక్క కంపెనీకి ప్రాఫిట్స్లో 10%, 20% ప్రాఫిట్స్ ఆర్ఎండిలో పెడతారు. ఇప్పుడు పెట్టే అవసరమే లేదు, కొద్ది రోజులలో వస్తుంది. అండ్ మీరు ఈవెన్ బయోసెన్సర్ డివైజెస్ అని కూడా వచ్చినాయి, అది ఒక్కొక్కటి 25 కోట్లు. సో అంత పెట్టుబడి అవసరం లేదు. ఈ క్వాంటమ్ కంప్యూటర్ టెక్నాలజీ వల్ల మీకు ఈజీగా డ్రగ్ మాలిక్యూల్ కనిపెట్టవచ్చు. అండ్ సిటిజన్ యాక్షన్ బాధ్యత ఏంటంటే దీనికి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ టైఅప్ కావాలి. టైఅప్ అయి హెల్త్ కేర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట, క్వాలిటీ. నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి స్టాప్ ద బిజినెస్ కొలాప్స్. స్టాప్ ద బిజినెస్ కొలాప్స్ అంటే తెలంగాణ రాష్ట్రము అప్పులలో మునిగి తేలుతుంది. ఎందుకు తేలుతున్నాయా బాబు అంటే ఇప్పుడు నోటుకు ఓటు, ఉచిత వెల్ఫేర్ స్కీమ్స్, పెన్షన్స్, ఇవన్నీ ఎప్పుడు ఇవ్వాలి? రాష్ట్రము ఆర్థికంగా రెవెన్యూ క్రియేట్ కావాలి. ఉంటే పంచండి డబ్బులు. అప్పులు చేసి పంచుతా అంటే దానికి అలవాటు పడిపోయారు. అటు పాలకులు కూడా అలవాటు పడిపోయారు, ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇచ్చి ఏమైంది, వాళ్ళు కూడా ఇచ్చి ఏమైంది చేశారు, ఇస్తేనే పోవాలి, నేను అధికారం చెలాయించాలి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఓదికు డెవలప్మెంట్ అని, రియల్ ఎస్టేట్ అని. సో రియల్ ఎస్టేట్ ఉన్నది, డెవలప్ అయిందని అప్పులు తేవడము, మళ్ళీ పంచడం డబ్బులు, ఇట్లా చేసేసి ఇప్పుడు కొనాపూర్కి వచ్చింది. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఈ ప్రభుత్వం కూడా అప్పులలో మునిగి తేలుతుంది, నడిపేయడానికి మళ్ళీ అప్పులు చేస్తుంది. సో దిస్ ఈస్ ద వెరీ బ్యాడ్ సిచ్యువేషను. సో అందుకని ఏమైపోయిందంటే ఖర్చులు, కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ పెరిగిపోయినాయి. సో దాని మూలంగా ఏమైతే చిన్న చిన్న వ్యాపారస్తులు, స్మాల్ పిటీ షాప్స్, జనరల్ స్టోరు,
మెడికల్ వాళ్ళు వీళ్ళంతా ఒక చారాన ఆటాన ప్రాఫిట్ చూసుకొని వాళ్ళు రోజు 12 గంటల పైగా వాళ్ళు కూర్చొని సేల్స్ చేస్తుంటారు. కానీ వాళ్ళు ఎంత కష్టపడినా ఆ రెంట్ పైసలు సగం 50% అమౌంట్ మీద ఆ రెంట్ ఓనరు తీసుకుంటుండు. సో ఇది చాలా దారుణం. అంటే ఆపర్చునిటీ గవర్నమెంట్ ఏం చేసిందా బాబు అంటే సరైన రెంట్ లాస్ లేవు మనతాన. అన్ని కరప్ట్ పొలిటీషియన్స్కు బిజినెస్ మెన్స్కు అనుకూలంగా ఉన్నాయి. సో సంపాదించిన దానికి ఏ దారి లేదు. ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేద్దామన్నా ఉన్న రెంట్స్కే పోతుంటాయి. ఆ రెంట్ అంత డిమాండ్ అనర్నడ్ ఇన్కమ్ అంటారు. కష్టం చేసిన దానికి డిమాండ్ లేదు. సో అది దట్ ఈస్ ద ప్రాబ్లం. నేను సిటిజన్ యాక్షన్ ఏం చెప్తున్నానంటే పౌరుని బాధ్యత పార్లమెంట్లో డిమాండ్ చేయాలి రిఫార్మ్స్ ఆన్ రెంట్ లాస్. ప్రతి ఒక్క యువకుడు రెంట్ లాస్ మీద యువర్ చేయాలి. ఎందుకంటే 3 కోట్ల మంది యువకులు చదువుకొని కంప్లీట్ చేసి బయటకు వస్తారు. వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. ఆపర్చునిటీ రావాలంటే ఇది ఒక మెయిన్ విక్టిమ్. వాడి బిజినెస్ అన్నా చేస్తాడు, లేక ఏదైనా వ్యాపారం చేయాలన్నా ఈ రెంట్కే ఎక్కువ అవుతున్నాయి. సో రెంట్ లాస్ మీద ఈ ఎత్తుకున్న పవరు, ఎత్తుకున్న ఓటు హక్కు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 3 కోట్ల సిటిజన్ పైకి రావాలంటే రియల్ ఆపర్చునిటీ కావాలంటే మోడీ ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ పెట్టింది. సో మీరు ఈ రెంట్ లాస్ మీద పోరాడితే మీరు అవకాశము అన్ఎర్న్డ్ ఇన్కమ్ డిమాండ్ తగ్గి అర్నెడ్ ఇన్కమ్ డిమాండ్ పెరిగితే ఈ యువకులకు ఉపాధి కల్పన అనేది ఈజీగా ఆస్కారం అవుతుంది. ఇకపోతే 4th వచ్చేసి సేవ్ ఇండియన్స్ ఫ్రమ్ ఎయిర్, వాటర్, ఫుడ్. సో భారతదేశంలో గాలి పాయిజన్ అయిపోయింది. హైదరాబాద్ అయితే గాలి పాయిజన్ అయిపోయింది. ఒక్కొక్క ఏరియాలో పొల్యూషను ఆక్సిజన్ డిక్రీజ్ అవుతుంది. సో పాయిజన్ కావడం వల్ల యాక్చువల్లీ సర్వే ప్రకారం ఏం చెప్తుందంటే మీడియా రిపోర్ట్స్ దేశమంతటా గాలి పొల్యూట్ అయిపోయింది అది అన్నమాట. సో దట్ ఈస్ వెరీ రిస్క్. అండ్ తిండి ఫుడ్ వెజిటేబుల్స్ కల్టివేటు ఎరువులతో పండిస్తారు. కొన్ని బ్యాండ్ ఎరువులతో కూడా పండించే ఆస్కారం ఉంది. ఆ ఎరువులతో పండించడం మూలంగా ఏమవుతుందంటే ఎరువులు కెమికల్ కాబట్టి అది బాయిలింగ్ పాయింట్ 400 degrees, మన ఇంట్లో వండేది 100 degrees కాబట్టి ఆ టాక్సిన్స్ అనేది బ్లడ్లో సర్క్యులేట్ అయ్యి అది కూడా పాయిజన్ అయిపోతుంది. నెక్స్ట్ పోతే అన్సేఫ్ వాటర్ కూడా కాలుష్యం అయిపోయింది. సో ఏ వాటర్ అయితే ఉన్నదో సిటీలో హైదరాబాద్లో కాలుష్యం వాటర్ తాగుతుండ్రు. సో దీనికి ఏమవుతుందంటే రాబోయే ఇంకా 2030లో ఇంటింటికి క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు. ప్రతి ఒక్క 5 మందిలో ఒకరు క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు. సో చిన్నపిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, వయసుకు తేడా లేదు. వాళ్ళ రోగ నిరోధక శక్తి బట్టి అన్నీ అది. సో ప్రథమ భారత పౌరుంది ఏంటంటే ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత నేను ఎలక్ట్రికల్ వెహికల్ నడపాలి, నేను మెట్రో రైల్ ఎక్కాలి, నేను ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ఎక్కాలి, నేను ఎంఎంటీఎస్ ఎక్కాలి అన్న బాధ్యత తీసుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. ఎవరికైతే ఆస్కారం ఉందో ఈవీ వెహికల్స్ నడపాలి. ఇట్లా ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటే ఈ పొల్యూషన్ అనేది ఇది చేయవచ్చు. ఆఖరికి బీజేపీ గవర్నమెంట్ కూడా ఆస్కారం ఇస్తుంది. కానీ ఏది కానీ ఓటు హక్కు, నాకు ఓటు బ్యాంక్ ఉంటేనే నేను గెలుస్తా, నేను పిఎం అవుతా లేక సీఎం అవుతా. సో అపోజిషన్ పార్టీసు కించపరుస్తుంటారు అనమాట. ఇంత మాట్లాడిండు, అట్లా మాట్లాడిండు, ఇది చేసిండు, కించపరచుడే కానీ ఎన్కరేజ్ చేయరు. వాళ్ళు ఎవరు? కరప్ట్ లీడర్స్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లీడర్స్, ఓటుకు నోటిచ్చే లీడర్స్. గుర్తుపెట్టుకోండి ప్రజలారా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. స్విచ్ టు ఫుడ్ పాయిజన్ కావద్దు, ఎరువులు వండవద్దు అంటే
ఇప్పుడు ఫారా రంగం ఎంతో ఉత్పత్తి ఓ అభివృద్ధి చెందింది హైదరాబాద్లో. బయోటెక్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఆ బయోటెక్ వాళ్ళు కూడా ఎరువుల అవసరం పడది. ఆర్గానిక్ ఫార్మింగ్ ఒక గత ప్రభుత్వం ఆర్గానిక్ ఫార్మం అని, శ్రీలంక దేశం కూడా ఆర్గానిక్ ఫార్మం అని నష్టాలకు గురిచేసేది. కానీ ఇప్పుడు బయోటెక్ సొల్యూషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సొల్యూషన్స్ వల్ల ఎరువుల అవసరం పడది. ఆర్గానిక్ ఫుడ్ తిన్నది కూడా ఒంటికి బలము, ఎనర్జీ, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. నెక్స్ట్, వాటర్ అన్సేఫ్. ప్రతి ప్రాబ్లంకు సొల్యూషన్ ఉంటుంది. సో వాటర్ అన్సేఫ్ అంటే క్లోరినేషన్ చేస్తుంది గవర్నమెంటు, కానీ దాన్ని హైడ్రాలజీ ట్రీట్మెంట్ చేయాలన్నమాట. దాంట్లో ఉన్న హెవీ మెటల్స్ అవన్నీ తీసేయాలి, అప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. సో దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ప్రథమ బాధ్యత. మీరు పౌరులారా, నేను ప్రత్యేకంగా మనది దేశము యంగ్ ఇండియా, యూత్ పాపులేషన్ కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైతే అమెరికా పోయినరో వాళ్ళంతా తిరిగి వస్తారు. ఈ నుంచి అమెరికా పోయి అక్కడ బాత్రూమ్లు కడుగుతారు, కూరగాయలు అమ్ముతారు, హోటల్లో బేరర్ అమ్ముతారు, పెట్రోల్ పంపుల పెట్రోల్ పోస్తారు. కానీ ఇక్కడకు తరిమేస్తారు. అన్ని దేశాలు, ప్రపంచ దేశాలంతా అప్పుల పాలైపోయింది. అండ్ వాళ్ళ గవర్నమెంటు వాళ్ళ యువకులకు ఉద్యోగాల అవకాశాల కోసము భారతదేశం అన్న యువకులకు గో బ్యాక్ ఇండియా అంటారు. వాళ్ళు వస్తే వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి. సో మనం ఏం చేస్తుందంటే మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకుందాము. టిప్ నౌ ఫర్ గో 100% రెన్యూబుల్. సో 100% రెన్యూబుల్ అంటే ఇప్పుడు ఈ రెన్యూబుల్ ఏముంది, సోలార్ ఎనర్జీ పవర్తోని ఇది చేయండి. పవర్ బిల్లు చాలా పెరిగిపోతుంది. అండ్ పవర్ వల్ల తయారు చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. గవర్నమెంట్ ఎంతో నష్టాల పాలవుతుంది. ప్రతి ఒక్క బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్క దాబా ఉన్న ఇల్లు, బిల్డింగు సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని, సబ్సిడీలు కూడా ఉంటాయి, సోలార్ ప్యానెల్ పెట్టుకొని కరెంటు మీరు వాడుకోవాలి. సో ఇది కూడా గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. సో కొంతమంది చేస్తారు, చాలా అవేర్నెస్ లేదు. ఇది గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకోవాలి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటి చూసుకుంటే కాదు, వేరే రీజనల్ పార్టీస్ కూడా తీసుకొని ప్రతి ఒక్కరికి ఒక జియో పాస్ చేసో ఏదో ఈ కరెంటు అనేది వాడకుట్టుగా అందరూ సోలార్ సిస్టమ్ వాడాలి, విండ్ పవర్ వాడాలి, హైడ్రో పవర్ వాడాలి, బయో ఎనర్జీ వాడాలి, గ్రీన్ హైడ్రోజన్ వాడాలి. సో ఈ గ్రీన్ హైడ్రోజన్ గురించి చెప్పాలంటే మీరు ఆశ్చర్యపోతారు. చెన్నైలో గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్ కూడా వచ్చేసింది. అది ఇంకా పైలట్ ట్రయల్స్లో ఉంది కాబట్టి ఎక్కడ పోయినా జస్ట్ 1 రూపీతోని అంటుండ్రు, దానికి అవసరం పడేదన్నమాట. సో అట్లా టెక్నాలజీ రావాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైం. దానికి ప్రజలల్లో మీ ఓటు హక్కు ఉంది. ఆ గవర్నమెంట్ ఒక క్లీన్ ఇమేజ్ లీడర్స్ ఉంటే ఇవన్నీ ఆస్కారం అవుతుంది. సిటిజన్స్ బాధ్యత ఏంటంటే మీరు ఏ ప్రైమ్ మినిస్టర్ పాలిస్తుండో దానికి మీరు విండ్ పవర్ వాడినా, సోలార్ వాడినా, ఏది వాడినా జిఎస్టీ ఎగ్జామ్షన్ చేయాలి. ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ సపోర్ట్ ఫర్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. సో వాళ్ళ అందుబాటులో ఉంది. సో ఇవి కూడా ఉన్నాయి. నెక్స్ట్, బ్యాన్ కౌంటర్ఫీట్ అండ్ లో క్వాలిటీ ప్రోడక్ట్స్. కౌంటర్ఫీట్ అంటే కల్తీ. ఇప్పుడు మా తాత 100 crores సంపాదించాడు, 100 కోట్లు సంపాదించాడు, మేము సంపాదించలేకపోతున్నాము. ఆయన సంపాదించినది ఆస్తులు మేము డివైడ్ చేసుకొని అమ్ముకుంటున్నాము. ఆ పరిస్థితి ఈ రోజులో వచ్చింది. ఓదికు బిజినెస్ టఫ్ అయిపోయింది. ఎందుకయిందా బాబు అంటే మొత్తం డిజిటలైజ్. మీ తాతలు సంపాదించిన డబ్బు ఏదైతే డూప్లికేట్ తయారు చేసినా, లేకుంటే అప్పుడు డిజిటలైజ్ లేదు, అంత మాన్యువల్. అండ్ గవర్నమెంట్ కూడా కరప్షన్, నంబర్ 1 కరప్షన్ ప్రపంచంలో ఉండే కాబట్టి మీ తాతలు బిజినెస్లో కోట్లు సంపాదించగలిగారు. ఇప్పుడు సంపాదించడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు అంతా డిజిటలైజ్డ్ అయిపోయింది.
దో నంబర్ దందా బంధు, ఏది కానీ వైట్గా డిజిటల్. దానికి తోడు ఇప్పుడు ముందుకు దాన్ని కూడా క్రమబద్ధీకరణ చేయాలంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ వస్తుంది. అది బ్యాంకింగ్ సెక్టరే కానీ ఏ సెక్టరే కానీ బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. కాబట్టి క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం అమెరికాతోని పోటీ చేసే స్తోమత ఉంది. అమెరికా ట్యాక్స్లు వేస్తుంది ఎందుకంటే వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, మనం క్వాలిటీ మెయింటైన్ చేయము. సో కాబట్టి మనం కూడా క్వాలిటీగా పోవాలని మనం ప్రభుత్వానికి మనము సపోర్ట్ చేస్తే, మనము క్వాలిటీ చేస్తే బాగుంటుంది. సో దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, స్ట్రెంగ్త్ అండ్ రూపీ ట్రేడ్. మన ఒక కరెన్సీ రూపీ స్ట్రాంగ్ చేయాలి. ఎట్లా చేయాలి బాబు అంటే మనము డాలర్ మీద ఆధారపడొద్దు. అండ్ ఏది కొన్నా కానీ ఇండియన్ ప్రోడక్ట్స్ కొనాలి. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. ఇక్కడ తయారైంది కొంటే మన రూపీ స్ట్రెంగ్త్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన భారతదేశము నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్లో అమెరికా మనకు సుంకాలు వేస్తుంది. కాబట్టి ఇప్పుడు రష్యా కానీ యూరప్ కానీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కాబోతుంది. సుంకాలు లేకుండా మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకోవచ్చు. దాని మూలంగా ఏమవుతుందంటే సుంకాల మీద సుంకాలు కడితే ప్రాఫిట్స్ అన్నీ లోవర్ అవుతాయి, సుంకాలు కట్టకపోతే ప్రాఫిట్స్ పెరిగిపోతాయి, ఆ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇది ద మెయిన్ ఇంపార్టెంట్. అప్పుడు రూపీ అనేది ఇదవుతుంది అన్నమాట, స్ట్రాంగ్. నెక్స్ట్, స్టాప్ ఇల్లిజిమేట్ లీడర్స్ ఫ్రమ్ గెయినింగ్ పవర్. స్టాప్ ఇల్లిజిమేట్. ఇప్పుడు మనం చూసాము ఉక్రెయిన్ రష్యా వారు 2022 ఫిబ్రవరిలో అవుతుంది ఉక్రెయిన్తోని. ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఏ దేశం కానీ వార్కు స్తంభించిందనుకో ఆ లీడరు కరప్ట్ లీడర్ అయి ఉంటాడు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అయ్యే లీడర్ ఉంటారు, అండ్ ఓటుకు నోటు ఇచ్చిన లీడర్ అయి ఉంటాడు. అండ్ నెక్స్ట్, మజిల్ పవరు, బలవంతంగా ఓట్లు వేయించుకునే లీడర్ ఉంటారు, దొంగోట్లు వేయించుకునే లీడర్లు ఉంటారు. ఈ లీడర్లను ఎన్నుకొని వాళ్ళని ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ చేస్తే వాళ్ళు ఇట్లా వార్లకు ఇదైంది. ఇప్పుడు రష్యా పుటిన్ కూడా అంతే, వాడొక దొంగ, ఇల్లీగల్గా ప్రెసిడెంట్ అయ్యిండు. ఇప్పుడు ఏం చేసిండు, మొత్తం బస్టు పట్టించిండు. వాళ్ళ లక్షల మంది సిటిజన్స్ చనిపోయినరు, మిలిటరీ వాళ్ళు చచ్చిపోయినరు, అక్కడ ఉక్రెయిన్ వాళ్ళు చచ్చిపోయినరు. దానికి తోడు అమెరికా వాళ్ళు వార్కు సపోర్ట్ చేయడము, నేటో కంట్రీస్ సపోర్ట్ చేయడము. వీడు నాకు న్యూక్లియర్ బాంబ్స్ బాగున్నాయి, నేను ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాడు, దానికి తోడు భారతదేశం సపోర్ట్ చేస్తున్నాడు. ఏంది ఇదంతా? వాట్ ఈస్ దిస్? నేను ప్రజలారా నేను చెప్తున్నా, దొంగలను, కరప్షన్ లీడర్లను, క్రిమినల్ లీడర్లను ఎన్నుకుంటారంటే మీకు సుఖం ఉండదు. ఏముంటుంది? టెన్షన్ ఉంటుంది, కోపం ఉంటుంది, మీ సంసారాలు నడవయి, ఆస్తులు విభజన అవుతాయి, ఆస్తులు అమ్ముడుకుంటారు, ఒక దిక్కు పొల్యూషను, ఓ దిక్కు బీపీ షుగర్లు, ఓ దిక్కు క్యాన్సరు. మీరు తట్టుకోలేరు ప్రజలారా. మీరు క్లీన్ ఇమేజ్ ఉన్న పొలిటీషియన్ని ఎన్నుకోండి. ఈ ల్యాండ్ సెటిల్మెంట్ దందాలు చేసేటోని ఇవన్నీ చూస్తాడు. మీ ఏరియాలో వాళ్ళ మనుషులు ప్రతి ఒక్కరు ఫోకస్ చేస్తుంటారు. సో మీరు ఇట్లా చేస్తే నేనైతే చెప్పుతో కొడతాను. సో అదే అన్నమాట. నెక్స్ట్, మెయింటైన్ బ్యాలెన్స్డ్ ఫారెన్ పాలసీ. ఫారెన్ పాలసీ అంటే ఇప్పుడు ఒకటి ప్యారిస్ అగ్రిమెంట్ వచ్చింది. అండ్ ప్యారిస్ అంటే ఐక్యరాజ్య సమితి వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ ప్యారిస్ అగ్రిమెంట్ చేసుకొని కాలుష్యం నిర్మూలన చేయాలి 2030 మటుకు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని. సో చేసి కాలుష్యం నిర్మూలన చేయాలంటే పొల్యూషన్ కట్టాలి, ఈవీ వెహికల్స్ చేయాలి, సోలార్ సిస్టమ్ చేయాలి, విండ్ పవర్, హైడ్రాలజీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చేయాలంటే
2030 మటుకు టైం ఇచ్చారు. ఆ 2030 మటుకు మనం పొల్యూషన్ తగ్గించుకోవాలి. కానీ ఈ స్టేజ్లో రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం, దాన్ని రిఫైన్ చేస్తున్నాం, మళ్ళా ఎక్స్పోర్ట్ చేసి అమ్ముతున్నాం, ఇక్కడ కూడా వాడుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ తక్కువ ధరకు వస్తుంది అండ్ వస్తుంది కాబట్టి మళ్ళా పొల్యూషన్ ఎంకరేజ్ అవుతుంది. పొల్యూషన్ అనేది కంట్రోల్ కావాలంటే ఫస్ట్ ఈ ఆయిల్ వాడకము అనేది ఆపేయాలి. ఎందుకంటే మీ ఆరోగ్యమే ఖరాబ్ అవుతుంది, మీ పిల్లలకు కూడా భవిష్యత్తు ఉండదు. సో ఇదొకటి మెయిన్ డీవియేషన్ ఏంటంటే ఇది. సో ఇండియా బైస్ రష్యన్ ఆయిల్ ఫర్ నేషనల్ ఇంట్రెస్ట్ బస్ మస్ట్ అవాయిడ్ శాంక్షన్స్. సిటిజన్ యాక్షన్, బాధ్యత ఉన్న పౌరునికి ఏం కావాలి? పీస్ డిప్లొమసీ ఇన్ ఆల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. పీస్ అనేది ఉండాలి. నెక్స్ట్ 10th వచ్చేసి రీబిల్డ్ ఫ్యామిలీ అండ్ సోషల్ వాల్యూస్. సో పౌరులారా, మనది యూత్ పాపులేషన్ కాబట్టి పెళ్ళి అనేది ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక హానెస్టీ, సో ఒక కేరింగ్ అనమాట. అంటే ఒక భర్త భార్యని కేర్ చేయాలి. ఇప్పుడు మన ఎంతో డెవలప్ అయింది, ప్రతి ఒక్క ఆడపిల్ల చదువుకుంటుంది, కొలువు చేస్తుంది, వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఉంటుంది. నువ్వు చదువుకున్నావమ్మా, కొలువు చేస్తాను అంటే నువ్వు ఇంటి పని వంట పని జాడగొట్ట అంటే కష్టమవుతుంది, ఫ్లక్చుయేషన్స్ అవుతుంది. మీ అబ్బాయి ఎంత స్తోమత ఉన్నా, చదువుకున్నా, కొలువు చేసినా వాళ్ళు కూడా అంతే సమానం. సో దాని మూలంగా అండర్స్టాండింగ్ ఉండాలి. సో గొప్పోళ్ళు ఉంటే పని మనిషిని పెట్టుకోవాలి, లేకుంటే బీదోళ్ళు ఉంటే అండర్స్టాండింగ్ చేసుకోవాలి. సో దాని మీద ఏంటంటే యాంగ్రీ ఉండొద్దు. యాంగ్రీ ఉంటే ఏమవుతుంది? ఎమోషనల్ అవుతుంది. ఎమోషనల్ అయిపోతే ఏమవుతుంది? కోపం వస్తుంది, టెన్షన్ వస్తుంది, ఇద్దరి మధ్య గొడవలు అవుతాయి, ఆ తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. తల్లిదండ్రులు ఫ్రస్ట్రేషన్కు, డిప్రెషన్కు గురవుతాడు, లేకపోతే అటు తాగుపోతాడు అని అవుతాడు, లేకుంటే వేస్ట్ భార్యను కూడా మీద డిపెండ్ అవుతాడు. సో ఈ విధంగా ఉన్నది. భార్య అనేది ఒక జన్మనిచ్చే ఆడది, ఆమె ఒక దేవత అన్నమాట. వీళ్ళకు పాపులేషన్కు దేవత ఏంటంటే ఆడజన్మ అలాంటిది. కాబట్టి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అండ్ కేర్ చేయాలి. ప్రథమ పౌరుని భారత. మీ కెరీర్ డెవలప్ అయితేనే పెళ్లి చేసుకోవాలి. కెరీర్ డెవలప్ కాలేదంటే ఆపండి. కెరీర్ డెవలప్ చేసుకోండి, సాహసం చేయండి, పని చేయండి అనేది మెయిన్ ఇంపార్టెంట్. వాల్యూస్ క్రియేట్ చేయండి. సో ఫస్ట్ మీ ఫ్యామిలీ కానీ, జాబే కానీ, బిజినెస్ కానీ హానెస్టీ, రెస్పాన్సిబిలిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈరోజు హానెస్టీ, రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి దేశం కరప్షన్లు ఉంది, పొల్యూషన్లు ఉంది, ఫుడ్ పాయిజన్ ఉంది, వాటర్ అన్సేఫ్ ఉంది, అందరం బలైపోయినాం. సో ప్రథమ పౌరుని బాధ్యత ఏంది? ప్రాక్టీస్ రెస్పెక్ట్, ఆనెస్టీ, ట్రస్ట్, రెస్పాన్సిబిలిటీ టు స్ట్రెంగ్థెన్ సొసైటీ. నెక్స్ట్ కంక్లూజన్ ఆఫ్ ద వీడియో వచ్చేసి ఏంటంటే, మా ప్రజలారా, నేను చెప్పేది ఏంటంటే ప్రత్యేకంగా యువకులకు స్వాతంత్రం వచ్చింది ఫారెన్ రూల్తో కాదు. ఫారెన్ రూల్ ఉండే కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చింది, కానీ మనకి ఇంకా స్వాతంత్రం రాలే. ఏంటంటే కరప్ట్ పొలిటీషియన్స్ ఉండరు, అండ్ కరప్షన్ ఉంది, పొల్యూషన్ ఉంది, అండ్ ఇన్ఈక్వాలిటీ. బీదవాడు బీదవానిగానే ఉన్నాడు, మిడిల్ క్లాస్ అని ఉన్నాడు, గొప్పోడుగానే ఉన్నాడు. అండ్ ఫియర్, భయము, ఆందోళనకరము, అప్పులతోని, రోగాలతోని ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే దీంట్లో ఫ్రీడమ్ రాలే, మనకు స్వాతంత్రం రాలేదు. సో ఈ 79వ స్వాతంత్ర దినం నాడు మనమంతా శపథం చేసుకుందాము. ఎక్కడ జెండా వందనమైనా మీ లొకాలిటీలోనే శపథం చేసుకోండి. హోల్డ్ లీడర్స్ అకౌంటబుల్. ఫస్ట్ కరప్ట్ లీడర్స్ ఎవరెవరు ఉందో మీ ఏరియాలో లిస్ట్ చేసుకోండి. వాళ్ళకు ఒకవేళ ఎలక్షన్ కమిషను వీక్ ఎన్ఫోర్స్మెంట్ అన్నమాట. మన భారతదేశంలో
వాడు కరప్ట్ అయి ఉండి దొంగ ఉంటే, ఒకవేళ మరీ విపరీతమైన దొంగ ఉంటే వాళ్ళ భార్యను నిలబెడతాడు అండ్ వెనక నడిపిస్తాడు. సో అలాంటి రాజకీయ నాయకులు కూడా ఉన్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త. సో మీతోనే గెలిచి మీలోనే మోసం చేస్తారు. అండ్ టెక్నాలజీ మీద మీరు ఎక్కువ ఇది చూపెట్టాలి ఆస్కారము. అండ్ రీబిల్డ్ వాల్యూస్ మన ఇండియా గ్రేట్ చేసుకోవాలి ప్రపంచంలో. మోడీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎకానమీ సిచ్యువేషన్లో 10వ స్థానం ఉండే, ఆయన వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది, థర్డ్ టర్మ్ వచ్చింది, ఇప్పుడు 5వ స్థానంలో ఉండరు. ఈ టర్మ్లో మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ మటుకు 3వ స్థానంలో ఎకానమీ తెస్తుండ్రు. సో ఈరోజు నాకు గర్వదలిచిన విషయం ఏంటంటే, ఈ స్వాతంత్ర దినము ఒక భారతదేశము రూలింగ్ పార్టీ లీడరు అమెరికాతోని రిలేషన్స్ ఇది చేసుకుండు. సో వాళ్ళ కోపంతో సుంకాలు వేసారేమో కానీ మా భారతదేశం కూడా గొప్ప దేశం అయింది, మా కరెన్సీ కూడా ఎంతో గొప్పదైంది. అండ్ మేము కూడా బిజినెస్ వేరే కంట్రీలతో నడిపిస్తామన్న స్వాతంత్రము ఆ హక్కు వచ్చిన లీడర్కు మనము ఎంతో సెల్యూట్ చేయాలి. సో మనమంతా భారతదేశాన్ని ఒక ఫ్యూచర్గా చేసుకోవాలంటే ప్రథమ బాధ్యత పౌరునిగా మీరు నెరవేర్చాలని కోరుతూ నేను సెలవు తీసుకున్నాను. జై భారత్.